అందరికీ నమస్తే అండి. నేను మీ ఆర్గానిక్ గార్డెన్ హేమ అండి. ఈరోజు మనం వీడియోలో ఏం నేర్చుకుంటాం అంటే కంపోస్ట్ తయారు చేయడం ఎలా. ఎందుకంటే ఇప్పుడు వేసవికాలం కదండి, వేసవికాలంలో కంపోస్ట్ అనేది చాలా త్వరగా తయారవుతుంది. నెక్స్ట్ మనం మొక్కలు అవన్నీ జూన్లో కదండి వేసేది. ఇప్పుడు మనం కంపోస్ట్ తయారు చేసుకుని అప్పుడు తయారు చేసిన కంపోస్ట్ అప్పుడు మొక్కలు ఇస్తే మొక్కలు బాగా బలంగా పెరుగుతాయండి. ఫస్ట్ మనం కంపోస్ట్ తయారు చేయడానికి ఏం కావాలో తెలుసుకుందాం అండి. ఫస్ట్ మన దగ్గర ఎర్రమట్టి ఉంటే ఎర్రమట్టి, నల్లమట్టి ఉంటే నల్లమట్టి, లేదా మనం కుండీల్లో తీసేసినప్పుడు ఉంటుంది అనమాట, ఆ మట్టి అయినా పర్లేదండి, మట్టి కావాలండి. నెక్స్ట్ ఏమో వాటర్ అండి. నెక్స్ట్ ఏమో పుల్లటి మజ్జిగ అండి. అంటే పుల్లటి మజ్జిగ వల్ల త్వరగా బ్యాక్టీరియాస్ పెరిగి త్వరగా కంపోస్ట్ అవడానికి బాగా ఉపయోగపడుతుందండి మనకు పుల్లటి మజ్జిగ వచ్చేసరికి. నెక్స్ట్ ఏంటంటే అండి ఆవు ఎరువు అండి. ఆవు ఎరువైనా పర్లా, ఆవు పేడ అయినా పర్లా, ఆవు పేడ నీళ్ళైనా సరే పర్లా, ఏదైనా పర్లేదండి. ఇంకా నెక్స్ట్ మనకు కావాల్సింది తడి చెత్త, ఎండు చెత్త. తడి చెత్త అంటే మనకు ఫ్రెష్గా గ్రీన్ కలర్లో ఉన్నాయండి. మన కూరగాయలు వేస్ట్, కిచెన్ వేస్టేజ్ అవ్వచ్చు, చెట్లకు కొమ్మలు ఏదైనా అవ్వచ్చండి. గ్రీన్ కలర్ నుండి వేస్టేజ్ ఏదైనా తడి చెత్త అండి. నెక్స్ట్ కావాల్సింది ఎండు చెత్త. మన ఎండిన ఆకులు అవును కదండి, మన గార్డెన్లో ఆటలో క్లీన్ చేసుకుంటాం కదండి, క్లీన్ చేసినప్పుడు వస్తుంది కదండి, ఆ చెత్త కూడా మనం కంపోస్ట్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అసలు మన గార్డెన్లో వచ్చి దేన్ని మనం వేస్ట్ చేయవసరం లేదండి. ఫస్ట్ మనం ఏం చేద్దామండి, ఫస్ట్ ఎండు చెత్త వేసేసుకుందాం. ఇప్పుడు తడి చెత్త వేసాం కదండి, ఇప్పుడు తడి చెత్త వేస్తామండి. ఎండు చెత్త వేసాము. ఇది నా కిచెన్లో వచ్చిన వేస్టేజ్ అని ఇంట్లో అవి తెచ్చుకుంటాం కదండి, అవి తెచ్చుకున్నప్పుడు వేస్టేజ్ వస్తుంది కదండి, ఆ వేస్టేజ్ ఇంట్లో కవర్స్ లాంటివి అన్నది తీసేసండి. పేపర్స్ లాంటివి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇది కూడా మా ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్టేజ్ అనేది నేను ఏది పారేనండి, అన్నీ అలా దాచి ఉంచుతాను. ఇలా కట్ చేసుకోవాలండి మనకు వచ్చిన వేస్టేజ్ అంతా. ఏదైనా పర్లేదండి, మనకు వచ్చిన వేస్టేజ్ ఏదైనా సరే పర్లేదు. మనకు వచ్చిన వేస్టేజ్ మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాం. ఇది అయిపోయింది కదా, ఇది వేసాం కదండి. నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెం మట్టి అండి, కొంచెం మట్టి వేసుకుంటాం కదా. మట్టి వేసుకున్న తర్వాత కొంచెం ఆవేరు వేసుకోండి. ఇదేనండి ఆవేరు అంటే బాగుంటుంది. కొంచెం ఆవేరు కూడా వేసేసుకోండి. నెక్స్ట్ కొంచెం మజ్జిగ అండి, మనం పుల్ల మజ్జిగ చెప్పాను కదండి, కొంచెం పుల్ల మజ్జిగ. పుల్ల మజ్జిగ అయిన తర్వాత మళ్ళీ మనం ఎండు చెత్త వేసుకున్నామండి. ఈ మొన్న మా పాప వాళ్ళ స్కూల్లో ఒక వేప చెట్టు ఉంటుందండి, దాంట్లో వాళ్ళు ఇప్పుడు చెట్లు బాగా ఆకులు రాలుస్తుందండి. వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటే అడిగితే ఇదిగోండి పెద్ద సంచి ఇచ్చారు. ఇంకా కావాలంటే ఇస్తామన్నారు. మీకు కూడా ఏమన్నా దగ్గరలో అలా ఉంటే అడగండి, ఎవరైనా ఇస్తారండి, ఏమనుకోరు. మనం మన గార్డెన్ కోసం ఒకళ్ళు అడగడంలో తప్పేం లేదండి. మనం ఒకరికి పోషకాలు ఇవ్వడం కోసమే కదండి. ఇంకా పడుతుందండి, ఇంకా వేస్తున్నాను. ఇంకా వేద్దాము. ఇప్పుడు ఎండు చెత్త అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ లేయర్ కింద తడి చెత్త వేసుకోవాలి. ఇది కూడా మా ఇంట్లో నాకు వచ్చిన కిచెన్ వేస్టేజ్ చెప్పాను కదండి. పూలు కానీ దేవుడికి పెట్టిన పువ్వులు అవన్నీ ఉంటాయి కదండి, మనం చెప్పుకొచ్చినవి ఏదైనా అండి, కార్డ్బోర్డ్ పేపర్స్ ఏదైనా అండి, క్యారీ బాక్స్ లాంటివి వేయకండి అవి, ఎందుకంటే అవి సాయిల్లో మిక్స్ అవ్వము. నెక్స్ట్ మొన్న గార్డెన్ క్లీన్ చేసామండి. క్లీన్ చేసినప్పుడు చాలా వచ్చినాయి. చూస్తున్నారు, ఇది మా పొద్దున మేము ఫామ్ క్లీన్ చేసామండి. పిచ్చి మొక్కలు అవి వస్తూ ఉంటాయి కదండి, అవన్నీ పీకేసాము. వాటిని నీటిని పారేయకుండా జాగ్రత్త చేసి ఉంచానండి. కంపోస్ట్ అది తయారు చేద్దామండి. ఇంకొక నేనేమో ఇలా కట్ చేశానండి. మొత్తం ఇలా తిప్పేసేయండి, అడుగుతల్లా గట్టిగా మ్యాక్సిమం ఎంత పడితే అంత వేసుకోవచ్చు.
వచ్చింది. ఇప్పుడు పొడి చెత్త వేసాం కదండి, తడి చెత్త వేసాం కదండి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ ఇసుక వేయాలి. ఇలా ఇసుక వేసుకున్నాం. ఇలా ఇసుక వేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లేయర్ ఆవేరు వేసుకుంటాం. మళ్ళీ ఆవేరు ఇచ్చేయాలి. ఆవేరు వేసి కదా మళ్ళీ పుల్లటి మజ్జిగ ఉంది. ఇలా పుల్లటి మజ్జిగ అయిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం వాటర్ కూడా స్ప్రింకిల్ చేస్తాం. ఇప్పుడు వాటర్ స్ప్రింకిల్ చేసుకున్నాం కదా, చిన్నది మళ్ళీ మొత్తం పై లేయర్ మొత్తం ఇసుకతో కప్పేయాలండి. లేకపోతే సన్న పురుగు లాంటివి వచ్చి వాసన వచ్చి మొత్తం చండాలంగా ఉంటుందండి. ఇప్పుడు పైన మనం ఏం చేద్దామంటే అది మొత్తం ఇసుకతో కప్పేద్దామండి ఒక లేయరు. మళ్ళీ మొత్తం ఇలా కప్పేసి పైకి కనిపించుకోవాలి. కంపోస్ట్ ఇంకొంచెం ఇప్పుడు వేసేసుకున్నాం కదండి. ఫస్ట్ ఏమో ఎండు చెత్త వేసుకున్నామండి, తర్వాత ఏమో తడి చెత్త వేసుకున్నాం, తర్వాత ఏమో పుల్లటి మజ్జిగ అండి, తర్వాత ఏమో ఇసుక, తర్వాత ఏమో ఆవేరు, తర్వాత ఇంకో ఇలా లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం తడి ఉంటే త్వరగా కంపోస్ట్ అవుతుంది. కొన్ని ఎక్కువ వాటర్ పోస్తున్నానండి, ఎందుకంటే మామూలుగా కంపోస్ట్ షేడ్ ఏరియాలో పెట్టాలండి. కానీ మనం తయారు చేసేది ఫామ్లో కదండి, ఇక్కడ మొత్తం ఎండ అది బాగా వస్తుందండి. ఇంకొండి ఇప్పటికీ కూడా నేను వీడియో ఎండగా ఉందండి బాగా. అయినా ఇప్పుడు రాత్రి మార్నింగ్ టైం కుదరట్లేదండి, ఈవినింగ్ కుదరట్లేదు. అందుకే కంపల్సరీ ఇప్పుడు ఎండలోనే వీడియో తీయాల్సి వస్తుంది. నేను ఇలా మామూలు ఫుల్గా వాటర్లో ఉంది, మొత్తం వాటర్ పోతాయి. మనం ఎలా అడుగుని బజ్జీలు పెట్టుకుంటాం కదండి, ఒకవేళ ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఏమన్నా ఉన్నా మొత్తం కింద నుంచి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఎంత వాటర్ పోసినానండి మళ్ళీ ఇంకొక 1 అవర్కి మొత్తం ఆరిపోతుంది. అందుకని ఇలా ఆరిపోకుండా ఇలా ఎండలో షేడ్లో పెట్టిన వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదండి, లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే చాలు, ఏముండదు. కానీ నాలా ఇలా ఎండలో చేసుకునే వాళ్ళు మాత్రం అండి ఇలా లేయర్స్ పై లేయర్స్ వేసుకున్న తర్వాత దీనిపైన ఒక గోన్ సంచి ఉంటుంది కదండి, తడిగా ఉన్నది, దాన్ని కప్పేసామనుకోండి అప్పుడు ఎప్పుడు చెమ్మలా ఉంటుందండి. ఇప్పుడు మనం గోన్ సంచి కప్పుదాము. ఇదిగోనండి, చూసారు కదా గోన్ సంచి తడపాలని చెప్పారు కదా, బకెట్ వాటర్లో గోన్ సంచి ఇలా ముంచి వాటర్ తీసి దీన్ని తీసుకొచ్చి ఇలా కప్పేసామండి. ఇదిగోనండి, చూసారు కదా లేయర్స్ బై లేయర్స్ వేసాక ఇదిగోండి ఇలా వచ్చింది, మనది పై దాకా వచ్చింది. ఇప్పుడు దీని మీద ఏం చేద్దామంటే అండి గోన్ సంచి, తడి గోన్ సంచి ఉంది కదండి వాటర్లో ముంచింది, అది దాని మీద కప్పేద్దామండి. అప్పుడు ఎప్పుడు చెమ్మగా ఉంటుందండి. ఇలా చూసారు ఇలా తడుపుకున్నానండి గోన్ సంచి పూర్తిగా తడుపుకుని ఇలా పూర్తిగా కవర్ చేసేసాను. ఇలా కంపోస్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ దీని మీద మళ్ళీ చల్లుకోవాలి. ఇలా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలండి, కొంచెం ఎక్కువగా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఎందుకంటే మాకు ఇక్కడ ఎండ బాగా వస్తుందండి, ఎంత బాగా అంటే చెప్పలేము, అంత బాగా వస్తుంది ఎండ. అందుకని నేను కొంచెం ఎక్కువ వాటర్ పోతానండి, దగ్గర నేను ఒక బకెట్ నీళ్ళు పైన పోసేసానండి. నీళ్ళు పోసుకుంటే మనం నేను ఫస్ట్ నేను బెజ్జాలు పెట్టలేదండి, ఇప్పుడు బెజ్జాలు పెడతాను. అలా అక్కడక్కడ ఇలా బెజ్జాలు పెట్టుకున్నాను అనుకోండి, ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఉంటే ఆ బెజ్జాల నుంచి వచ్చేసండి. చాలా మరీ ఎక్కువ పెట్టుకో, మన షేడ్ ఏరియాలో పెట్టుకోలేక అనుకోండి బెజ్జాలు కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి. కానీ మనం ఇక్కడ బాగా ఎండగా ఉంటుంది కదండి, అందుకని కొంచెం తక్కువ బెజ్జాలు పెట్టుకుంటేనే బెస్ట్ అండి. సరే అండి, ఇవాళ
మనం కంపోస్ట్ ప్రిపేర్ చేసేసాం కదా, మళ్ళీ డే బై డే ఎలా ఉందో డైలీ చెక్ చేసుకున్నాము. కంపోస్ట్ తయారైతే మళ్ళీ వీడియో చేస్తాను. అండ్ ఫైనల్లీ హ్యాపీ గార్డెనింగ్ అండి. మీరు కూడా ఇలాగే కంపోస్ట్ తయారు చేసుకోండి. మీరు కూడా మీ మొక్కలకు బలమైన ఆహారాన్ని ఇవ్వండి అండి. ఫైనల్లీ హ్యాపీ గార్డెనింగ్ అండి.